శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడిని కలవబోతున్నారు. శ్రీవారి దర్శనాంతరం కుటుంబ సమేతంగా తిరుపతిలో స్నేహితుడింట్లో విందుకు హాజరు కానున్నారు కేసీఆర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కొనసాగడంతో ఆ పార్టీలో ఆయనకు మంచి మిత్రుడున్నారు. తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు కామన్ ఫ్రెండ్ ఒకరున్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా అనుబంధం వారిది. అయితే ఆయన తిరుపతి ఎప్పుడొచ్చినా కూడా ఈ మిత్రుడి ఇంటికి వెళ్లాల్సిందే. ఈయన పేరే కందాటి శంకర్ రెడ్డి. తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్. ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి తిరుపతిలో పోటీ చేసి గెలిచింది ఈయనపైనే. ఒకప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. చదువుకునే రోజుల్లో నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు. టీడీపీలో ఒకప్పుడు చంద్రబాబు కేసీఆర్తో కలిసి క్రియాశీలక పాత్రను పోషించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా కూడా కేసీఆర్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు శంకర్ రెడ్డి. ఉద్యమ కాలంలో కూడా శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన కేసీఆర్ స్నేహితుడి ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు మొక్కులు చెల్లించుకునేందుకు ఈ నెల 22న కేసీఆర్ రానుండడంతో స్నేహితుడి కోసం పిండి వంటలను శంకర్ రెడ్డి సిద్ధం చేయిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా ఎదిగి సీఎం అయిన కేసీఆర్ తన ఇంటికి స్నేహితుడిగానే వస్తున్నారని చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి దాదాపు 30 years అబవ్ అవుతుంది. 80 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఇంటికి ఎప్పుడు వచ్చేవాడు. ఆయన ఎమ్మెల్యేగా వచ్చినా మాతో ఉండేవాడు, మా ఇంట్లో భోంచేసి పోతూ ఉండేవాడు. అయితే చంద్రబాబుతో విభేదాలొచ్చి రాజకీయాలకు దూరంగా ఉన్న శంకర్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్తో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం విశేషం.